welcome to TGPSC and APPSC Polity Subject Workshop related to Group 1. Okay, so Group 1 Polity related మనకి వర్క్షాప్ ఏదైతే ఉందో TGPSC అండ్ APPSC సంబంధించినటువంటి వర్క్షాప్ అనమాట ఇది మనకి. సో మెయిన్గా మనకి TGPSCలో కానీ APPSC Group 1 ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకి పాలిటీ యొక్క రెలవెన్స్ ఏంటి అండ్ పాలిటీలో మనం ఇక్కడ మెయిన్గా డిస్కస్ చేసేటటువంటి టాపిక్స్ ఏంటో మనం ఈ వర్క్షాప్లో డిస్కస్ చేస్తామన్నమాట. మీన్ వైల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద చాట్ సెక్షన్, మీరు డౌట్స్ అడగవచ్చు. ఓకే, అంటే మనకి APPSC అండ్ TGPSC మనకి పాలిటీ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఓవర్లాప్ అయ్యింది మనకి. ఎక్సెప్ట్ ఫ్యూ టాపిక్స్ మనకి APPSC అండ్ TGPSC అని వేరు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే కనుక సో TGPSCలో మనకి ఏముంది, పేపర్ 3లో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్లో ఉంది కదా. APPSCలో పేపర్ 3 మనకి పాలిటీ, కాన్స్టిట్యూషన్ సేమ్, గవర్నెన్స్ ఒకటి ఇచ్చారు అండ్ లా అండ్ ఎథిక్స్. ఇక్కడ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేలియన్ ఫీచర్స్ సేమ్ మనకి ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు ఫెడరల్ స్ట్రక్చర్, రూరల్ అండ్ అర్బన్ గవర్నమెంట్, పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ. సో స్పెసిఫికల్గా మనకి TGPSCలో మనకి ఫండమెంటల్ రైట్స్ అని ఒకటి స్పెసిఫిక్గా ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మోర్ ఆర్ లెస్ APPSC అండ్ TGPSC Group 1 సిలబస్ ఇస్ సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెలవెన్స్ ఆఫ్ పాలిటీ, మనకి APPSCలో కానీ TGPSCలో కానీ పాలిటీ రిలవెన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. పాలిటీ రిలవెన్స్ డిస్కస్ చేసిన తర్వాత దెన్ మేజర్ మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏంటి అండ్ ప్రిలిమ్స్ మనం ఎలా కవర్ చేస్తాం. దాని తర్వాత ఆఫ్ కోర్స్ వన్స్ మీరు ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మెయిన్స్ ర్యాపిడ్ రివిజన్ ఉంటుంది కదా. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా డిస్కస్ చేస్తాం అనేది అప్పుడు అది డిఫరెంట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అనుకోండి. బట్ ఎనీ హౌ ఇప్పుడు మనం ఈ వీడియోలో మెయిన్గా డిస్కస్ చేసేది సో పాలిటీ రిలేటెడ్ టు APPSC అండ్ TGPSC. ఓకే, ఇండియన్ పాలిటీ okay, related to APPSC plus TGPSC. okay, regarding these two exams we will discuss. యాక్చువల్ మీరు ఇప్పుడు వినేటటువంటి ఇండియన్ పాలిటీ APPSC TGPSC మీరు ఏదైతే మనం మాట్లాడుకుంటామో ఇది మనకి ఈవెన్ మీకు UPSC ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సరిపోద్ది. బికాస్ వి డిస్కస్ ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ రిలేటెడ్ టు ఇండియన్ పార్లమెంట్. సో కాబట్టి మీరు ఫ్యూచర్లో అంటే 2025లో కానీ 2026లో కానీ UPSC ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసినా కూడా దిస్ కోర్స్ విల్ బి ఎనఫ్ ఫర్ యూ. మెయిన్స్ అనుకోండి, ఆఫ్ కోర్స్ మెయిన్స్ సిలబస్ డీటెయిల్గా ఉంది అండ్ దాన్ని బట్టి మనకి ప్రతి చాప్టర్ నుంచి కొన్ని మోడల్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ఆ మోడల్ క్వశ్చన్స్ మనం ఎలా అటెంప్ట్ చేయాలి, ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి మనకి క్వశ్చన్ ఎలా వచ్చే అవకాశం ఉంది, అది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాం. దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. మీన్ వైల్ మనం ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేసే కన్నా ముందు సో ఎస్ ఫర్ UPSC యాజ్ వెల్ I told that is what I am telling to you. So whatever we are discussing regarding the Indian polity, these contents are same for APPSC Group 1, TGPSC Group 1 and UPSC prelims as well. Okay, once you done with the prelims, when you are going for the mains, approach will be different for UPSC mains and APPSC and TGPSC because they given specific syllabus. For example, UPSC main syllabus అనుకోండి మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 క్లియర్గా అడిగారు. వేరాజ్ మనకి ఇప్పుడు TGPSC Group 1లో మనకు అది లేదు. సో మెయిన్స్ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం పాలిటీ ఏదైతే వాట్ ఎవర్ ద పాలిటీ కోర్స్ వీఆర్ డిస్కసింగ్ హియర్, దట్ పాలిటీ బ్రాడ్లీ కవర్స్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్ మెయిన్స్ సిలబస్ మొత్తం కలిపి మనం పాలిటీ డిస్కస్ చేస్తాం. కాకపోతే మనకి ప్రిలిమ్స్ అప్పుడు మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయము. వేరాజ్ మెయిన్స్ టైంలో మనం వి ఫోకస్ ఆన్ ద ఆన్సర్ రైటింగ్. దిస్ ఇస్ వాట్. ఓకే, మీన్ వైల్ మనం సెషన్ స్టార్ట్ చేసే కన్నా ముందు డూ హ్యావ్ ఎనీ ఫ్రీక్వెంట్ డౌట్స్ ఏమైనా అడగండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫ్రీక్వెంట్ డౌట్స్. సో నార్మల్గా మనకి పాలిటీ వెయిటేజ్ వచ్చేసేసి మనకి ప్రిలిమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ TGPSC ప్రిలిమ్స్ తీసుకున్నారు అనుకోండి. ఓకే, TGPSC ప్రిలిమ్స్ మనకి ఓవరాల్ 150 మార్క్స్. 150 మార్క్స్లో మనకి 13 టాపిక్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే, హౌ మెనీ 13 టాపిక్స్ అంటే అప్రాక్సిమేట్గా మనకి TGPSC ప్రిలిమ్స్లో మనకి పాలిటీ వచ్చేసి మనకి అట్లీస్ట్ 12 నుంచి 13 క్వశ్చన్స్ ఈజీ, సమ్టైమ్స్ 15 క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ హౌ మనకి TGPSC Group 1 ప్రిలిమ్స్లో పాలిటీ ఆస్పెక్ట్లో. ఓకే, సో ఫస్ట్ మనకి పాలిటీ వెయిటేజ్ చూస్తే సో ప్రిలిమ్స్, if you take prelims in TGPSC you can expect at least 13 to 15 question easily. This is how things are there. Next APPSC prelims లో చూసారనుకోండి. So regarding the APPSC prelims, if you look at here,
ఇన్ ద ఏపీఎస్సి సిలబస్. ఐ థింక్ సో. మీరు ఇప్పుడు సెషన్స్ వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ త్రూ ద సిలబస్ కాపీ చెక్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఓకే. సో రిగార్డింగ్ ద ఏపీఎస్సి గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్లో మనకి పేపర్ 1లో మనకి హిస్టరీ అండ్ పాలిటీ అండ్ ఏపీ ఎకానమీ అండ్ జియోగ్రఫీ 120 క్వశ్చన్స్ ఉంది. 4 నుంచి 120 క్వశ్చన్స్ అండ్ 120 మార్క్స్ ఉన్నప్పుడు సో పాలిటీలో ఇది మనకి సో 25% కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మనకి సో 1/4 అంటే ఒక 30 మార్క్స్ ఆర్ ఫ్రమ్ ద ఇండియన్ పాలిటీ ఓన్లీ రిగార్డింగ్ ద ప్రిలిమ్స్ పేపర్ చూసినట్టయితే కనుక. ఓకే. ప్రిలిమినరీలో మీకు ఏమి ఇచ్చారు, క్లియర్గా ఒక 6 చాప్టర్స్ ఇచ్చారు కదా మీకు సిలబస్లో చూస్తే కనుక ఏపీఎస్సి వాళ్ళు. ఈవెన్ ఐఆర్ కూడా ఉంది అందులో, ఇండియన్ ఫారిన్ పాలసీ ఉంది. అది తీసేస్తే మనకి 5 అప్ టు రైట్స్ ఇష్యూస్ 5 టాపిక్స్ మనకు ఉన్నాయి కదా. అంటే ఏపీఎస్సిలో మనకి 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్. దిస్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ ద పాలిటీ ఇన్ బోత్ ఏపీఎస్సి యాజ్ వెల్ యాజ్ ద టీజీపీఎస్సి ప్రిలిమ్స్. ఆర్ వి క్లియర్ రిగార్డింగ్ ద వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మీరు నాకు అక్నాలెడ్జ్ ఇచ్చారనుకోండి, దెన్ విల్ డిస్కస్ అబౌట్ ఇంపార్టెంట్ టాపిక్స్. మనం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి కవర్ చేస్తామనేది విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే. ఆర్ వి క్లియర్ గైస్ వాట్ ఎవర్ వి డిస్కస్ సో ఫార్? ప్రిలిమ్స్ వెయిటేజ్లో పాలిటీ వెయిటేజ్ ఎలా ఉంది అన్నది క్లారిటీ వచ్చేసినట్టే కదా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్వియస్లీ మనకి టీజీపీఎస్సి మెయిన్స్ వచ్చేసి మనకి పేపర్ 3లో పార్ట్ 2 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టీజీపీఎస్సి మెయిన్స్. ఓకే. నెక్స్ట్ మెయిన్స్ వెయిటేజ్ వచ్చేసి మనకి సో పాలిటీలో మనకి మెయిన్స్ వెయిటేజ్ టీజీపీఎస్సి పేపర్ 3 సెక్షన్ 2 దీని వెయిటేజ్ ఎంత ఇచ్చారు స్టూడెంట్స్? 50 మార్క్స్. దిస్ ద వెయిటేజ్ ఆఫ్ ద ఇండియన్ పాలిటీ. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయిన్స్. నెక్స్ట్ అలానే మనకి ఏపీఎస్సిలో చెక్ చేసుకుంటే మనకి రిగార్డింగ్ ద ఏపీఎస్సి సిలబస్లో చూస్తే మీరు పేపర్ 3లో మీకు పాలిటీ, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ అని ఇచ్చారు కదా. ఇది కూడా మనకి ఈచ్ 150 మార్క్స్. సో పేపర్ 3 సెక్షన్ 1 ఏపీఎస్సి పేపర్ 3 సెక్షన్ 1. సో ఇది కూడా మీకు 50 మార్క్స్. So this is regarding the weightage in the APPSC exam. So both mains in terms of the TGPSC and APPSC weightage is like each subject carry the 50 marks, and regarding the prelims TGPSC around 13 to 15 questions and APPSC prelims 30 questions 30. So this is what the weightage regarding the prelims and mains. So are we clear students up to now? So the weightage of polity in both TGPSC and APPSC. Next, approach towards the Indian polity. Okay. Approach. Actually, question types. Broadly, we can divide in Indian polity. Questions are based on Constitution and Indian polity. క్వశ్చన్స్ మనకి కాన్స్టిట్యూషన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాంతోపాటు ఇండియన్ పాలిటీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో ఆన్లైన్ స్టూడెంట్స్ కొద్దిగా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి, సో దట్ ఐ విల్ అండర్స్టాండ్ వెదర్ యూ ఆర్ గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్. ఓకే స్టూడెంట్స్. సో ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ రెండు మనకి ఆస్పెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడగచ్చు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మెయిన్గా మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఐడియా ఉండాలి మీకు. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనకి బేస్డ్ ఆన్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఫోకస్ అవుతాయి. వేరాస్ ఇండియన్ పాలిటీ ఇక్కడ మనకి దీన్ని మనం కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ అని అనొచ్చు. కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ అంటే డే టు డే అఫైర్స్, అంటే మనకి డే టు డే కరెంట్ పాలిటీ అంటాం కదా. కరెంట్ పాలిటీ అనేది మనకి ఇండియన్ పాలిటీ నుంచి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుప్రీంకోర్టు తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో సో కొంతమంది ఎమ్మెల్యేస్ని డిస్క్వాలిఫై చేయొచ్చు లేదా అని చెప్పేసి మనకు న్యూస్ వస్తుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే
తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేస్ దే షిఫ్టెడ్ ద పార్టీ. మరి వీళ్ళు ఇంకా పార్టీ షిఫ్ట్ అయినప్పుడు వీళ్ళని ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు? వాళ్ళు ఇంకెన్ని రోజులు ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు, వాళ్ళకి ఇంకెంత టైం కావాలి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగింది. ఈ కాంటెక్స్లో మనకి అసెంబ్లీ సెక్రటరీ రోల్ ఏంటి, అండ్ మనకి డిస్క్వాలిఫికేషన్ అయితే కనుక ఏ ఆర్టికల్ ప్రకారం డిస్క్వాలిఫై చేస్తారు, ఆర్టికల్ 102 క్లాస్ మనకి ఆర్టికల్ 102 క్లాస్ 2కి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఇందులో మనకి షెడ్యూల్ 10 యొక్క రోల్ ఏంటి. సో దీస్ ఆర్ ద థింగ్స్ విల్ డిస్కస్ ఇన్ ద కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. దాంతోపాటు నవడేస్ ఇంకా మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా జరుగుతుందంటే ఇండియన్ పాలిటీలో నవడేస్ దే ఆర్ ఆస్కింగ్ మచ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు లా రిలేటెడ్ కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిచ్యువేషన్స్ అప్పుడు మనకి కరెంట్ అఫైర్స్లో బెయిల్ అని, దాంతోపాటు పెరోల్, ఓకే, అండ్ కొన్ని లీగల్ టెర్మినాలజీస్ వస్తుంటాయి కదా మనకి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, దాంతోపాటు లోకస్ స్టాండీ, సో ఇట్లాంటి పైన కూడా లా రిలేటెడ్ క్వశ్చన్స్ ఆల్సో ఆస్కింగ్. మరి కాకపోతే మనకి మెయిన్స్లో అడగకపోవచ్చు, ఎందుకంటే మెయిన్స్లో సపరేట్గా ఏపీ స్టూడెంట్స్కి లా అండ్ ఎథిక్స్ అనేది సపరేట్గా పేపర్ ఉంది కదా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, దాంతోపాటు ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ లా ఉంది కదా. సో కాబట్టి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా అడగవచ్చు. బట్ ప్రిలిమ్స్లో ఈవెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు లా యాజ్ వెల్. సో దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ క్వశ్చనింగ్, ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏరియా ఆఫ్ క్వశ్చనింగ్ అర్థమైంది కాబట్టి దెన్ వాట్ అబౌట్ ద రిఫరెన్స్ బుక్స్, మనం ఏంటి, మన అప్రోచ్ ఎలా ఉండాలి. సో మన అప్రోచ్ మీకు ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో యువర్ స్టడీ అప్రోచ్, ఆర్ ఎల్స్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ రిఫరెన్స్ బుక్స్ అనుకోండి, లేదా స్టడీ రిఫరెన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి రిఫరెన్స్ బుక్స్. జనరల్గా మీరు రిఫరెన్స్ చేయాల్సింది మన ఇండియన్ పాలిటీ చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి వెరీ థరో విత్ ద క్లాస్ నోట్స్, ఓకే, క్లాస్ నోట్స్. దాని తర్వాత ఇన్స్టిట్యూట్ ఇచ్చేటటువంటి మెటీరియల్, దెన్ ఆబ్వియస్లీ PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇవి మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద ఏరియాస్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద పర్టికులర్ థింగ్స్, క్లాస్ నోట్స్, ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అండ్ PYQs. ఇందులో మీకు ఏమైనా PYQs తీసుకునేటటువంటి మన పర్పస్ ఏంటంటే దట్ విల్ గివ్ ఏ క్లూ, అంటే మన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి అని ఒక ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జ్యుడిషియల్ యాక్టివిజం అండ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని అడిగారు అనుకోండి, ఏమైనా ఐడియా ఉందా, చెప్తారా ఎవరైనా? వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద జ్యుడిషియల్ యాక్టివిజం అండ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్? వాట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్? టెల్ మీ గైస్, జ్యుడిషియల్ యాక్టివిజంకి జ్యుడిషియల్ ఓవర్ రీచ్కి వాట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్? ప్లీజ్ ట్రై టు గివ్ యువర్ ఆన్సర్. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ జ్యుడిషియల్ యాక్టివిజం అండ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్? తెలుసా తెలీదా? చాట్లో మీరు చెప్పండి ఆన్సర్. ట్రై టు రెస్పాండ్ ఇన్ చాట్ మెసేజ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జ్యుడిషియల్ యాక్టివిజం అండ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్? తెలిసి చెప్పండి. దాంతోపాటు మీరు ఈ రిఫరెన్స్ బుక్స్తో పాటు మీరు క్లాస్ స్టార్ట్ అయ్యే లోపు ఇఫ్ యూ లైక్ టు రీచ్ యూ కెన్ రిఫర్ ద NCERT బుక్స్ ఫర్ బేసిక్ నాలెడ్జ్. NCERT బుక్స్లో మనకి క్లాస్ 11 ఉంటుంది, కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ అని చెప్పేసి, క్లాస్ 11 కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. సో దీన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు, ఓకే. అంటే లైక్ మీరు ఫస్ట్ పాస్ ద పోస్ట్ అన్నా కూడా, లేదా ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్స్, ఇట్లాంటి కాన్సెప్ట్స్. సో మీకు ఇప్పుడు రిఫరెన్స్ బుక్స్ అర్థమైంది కదా. సో మనకి రిఫరెన్స్ బుక్స్, దాంతోపాటు ఏమని డిస్కస్ చేసాం, మన అప్రోచ్ ఎలా ఉండాలి, క్వశ్చన్స్ ఎలా రావచ్చు, అండ్ TGPSC అండ్ APPSCలో మెయిన్స్లో వీటి యొక్క వెయిటేజ్ ఎలా ఉంది, అండ్ ప్రిలిమ్స్లో వీటి యొక్క వెయిటేజ్ ఎలా ఉంది, ఇవి డిస్కస్ చేస్తాం. ఇవి కాకుండా నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకా సో పాలిటీలో కామన్గా కవర్ అయ్యేటటువంటి థీమ్స్, మనకు కామన్గా APPSCలో కానీ TGPSCలో కానీ కామన్గా కవర్ అయ్యే థీమ్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ? సో థీమ్స్, కామన్గా కవర్ అయ్యే థీమ్స్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ హిస్టారికల్గా ఎలా ఎవాల్వ్ అయిందని మనం డిస్కస్ చేస్తాం అనమాట. అంటే లైక్ మనకి బ్రిటిష్ వాళ్ళు కొన్ని యాక్ట్స్ చేశారు కదా, చార్టర్ యాక్ట్స్ అని చెప్పేసి, పార్లమెంటరీ రిఫార్మ్స్, మాంటెక్చమ్స్ఫర్ రిఫార్మ్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935, ఇట్లాంటివి ఉన్నాయి కదా మనకి యాక్ట్స్ డిస్కస్ చేస్తాం అనమాట. అవి కాకుండా ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఈవెన్ వి విల్ ఆల్సో డిస్కస్ అబౌట్ ద మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగాన్ని ఎలా తయారు చేశారు, ఎన్ని కమిటీస్ ఉన్నాయి, మైనర్ కమిటీస్ ఏంటి, మేజర్ కమిటీస్ ఏంటి, దట్ విల్ డిస్కస్. దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి మెయిన్స్ డిస్కషన్ అనేది మనకి మెయిన్స్ ప్రిపరేషన్ అప్పుడు విల్ డిస్కస్. క్లాస్లో కూడా మీకు ఎలా ఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అసైన్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అసైన్మెంట్స్ వర్కౌట్ చేసి మీరు ఆన్సర్ రాసి తీసుకురావచ్చు. సో దట్ ఆన్సర్ క్యాన్ బి మీకు మోడల్ ఆన్సర్ అంటే ఇది
ఇది ఆన్సర్ అని చెప్పేసి మేము క్లాస్లో కూడా డిస్కస్ చేస్తాం. సో దట్ యూ విల్ గెట్ టు నో అసలు ఆన్సర్ ఏంటి అని చెప్పేసి. ఆర్ వి క్లియర్? నెక్స్ట్ చూసినట్టయితే సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో బైకామిలిజం ఉందా, యూనికామిలిజం ఉందా, లేకపోతే మనకి సింగిల్ సిటిజన్షిప్పా లేదా డ్యూయల్ సిటిజన్షిప్పా, మనది ఫెడరల్ గవర్నమెంటా, యూనిటరీ గవర్నమెంటా, అండ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి, ఇట్లాంటి సేలియన్ ఫీచర్స్ మన భారతదేశ రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు అనమాట. సో దిస్ ఈజ్ అ కామన్ థీమ్ ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద కామన్ థీమ్స్ చెప్తున్నా స్టూడెంట్స్. ప్రిలిమ్స్లో ఇంకా మధ్యలో మనము యూనియన్ అండ్ టెరిటరీ అని, దాంతోపాటు సిటిజన్షిప్ అని అవి కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కామన్ థీమ్స్ చెప్తున్నాను. ఓకే, నాట్ ఫర్ ద ఎంటైర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఫండమెంటల్ రైట్స్లో మనకి కామన్ థీమ్స్ బోత్ ఫర్ ఏపీ యాజ్ వెల్ యాజ్ ద తెలంగాణ. ఫండమెంటల్ రైట్స్లో మనకి ఫండమెంటల్ రైట్స్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ అడగవచ్చు. ఓకే, దాంతోపాటు మనకి రైట్ టు ప్రైవసీ లాంటి ఇండివిజువల్ ఫండమెంటల్ రైట్స్ పైన క్వశ్చన్ అడగవచ్చు. ఆర్ ఎల్స్ మనకి రిట్స్ అనేవి దే ఆర్ నాట్ గివింగ్ ద ప్రాపర్ సొల్యూషన్స్, అంటే ప్రాపర్ రెమెడీ ఇవ్వట్లేదు రిట్స్ ద్వారా అని చెప్పేసి అలా అయినా అడగవచ్చు మిమ్మల్ని ఫండమెంటల్ రైట్స్ నుంచి క్వశ్చన్. దాంతోపాటు మనకి మెయిన్స్లో కామన్ థీమ్ ఏముంది మనకి డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. దాంతోపాటు డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటిపైన కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి దాంతోపాటు ఫండమెంటల్ రైట్స్కి ఎలా బ్యాలెన్స్ అవుదని, ఓకే ఏది ముఖ్యము, సుప్రీంకోర్టు ఏది ముఖ్యమని చెప్పింది, ఇట్లాంటి డీటెయిల్స్ మన ఒక క్వశ్చన్ రావచ్చు డిపిఎస్పి పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్లో కొన్ని కంపల్సరీ ఫండమెంటల్ డ్యూటీస్ అని పెట్టాలంటున్నారు. ఏ ఫండమెంటల్ డ్యూటీస్ కంపల్సరీ అని ఉంటే బాగుంటుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అయినా రేపు మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇవి కాకుండా మనకి ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ యొక్క కామన్గా ఉండే థీమ్స్ ఏంటంటే మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ పార్లమెంట్ యాక్చువల్లీ మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏ పర్స్పెక్టివ్లో చూసినా ఇంపార్టెంటే. మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనము ఇండియన్ పాలిటీలో మనం అంటే ఇండియన్ పార్లమెంట్లో ఏం యూజ్ చేస్తామంటే ఏం డిస్కస్ చేస్తామంటే లోక్సభ పవర్స్, రాజ్యసభ పవర్స్. లోక్సభ రాజ్యసభ పవర్స్ కంపేర్ చేసినప్పుడు ఆ పవర్స్ కంపారిజన్ ఎలా ఉంది, దాంతోపాటు ఎంపీసీ యొక్క ప్రివిలేజ్ ఏంటి. ఓకే, లోక్సభ ఎంపీసీ కానీ రాజ్యసభ ఎంపీసీ కానీ కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి కదా, ఆ ఎంపీ ప్రివిలేజెస్ అంటే ఏంటి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక పార్లమెంట్ అనేది గవర్నమెంట్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, అంటే హౌ లెజిస్లేచర్ కంట్రోలింగ్ ద ఎగ్జిక్యూటివ్, హౌ ఎగ్జిక్యూటివ్ ఈస్ కంట్రోలింగ్ ద లెజిస్లేచర్, ఇట్లాంటివి ఉన్న పార్లమెంట్ అనే టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ కమిటీస్ వీటి గురించి మనం మాట్లాడతాం. అఫ్కోర్స్ అటార్నీ జనరల్ కూడా అనుకోండి. ఇందులో మెయిన్గా మిమ్మల్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పైన క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వచ్చు. ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ యొక్క రోల్ ఏంటని, లేదా మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది క్యాబినెట్కి వెళ్తుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి రోల్ లేకుండా పోతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అయినా మీకు ఇందులో నుంచి రావచ్చు. నెక్స్ట్ ఇండియన్ జ్యుడిషియరీ మనకి వ్యాస్ట్ సబ్జెక్ట్ యాక్చువల్గా. జ్యుడిషియరీ నుంచి మనకి జ్యుడిషియల్ యాక్టివిజం అని, లేదా జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని, అండ్ సుప్రీంకోర్టు ఫంక్షన్స్ అని కానీ, లేదా హైకోర్టు ఫంక్షన్స్ అని కానీ. సో ఇట్లాంటి పాసిబుల్ రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావచ్చు జ్యుడిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అండ్ మనం డిస్కస్ చేసేది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కాబట్టి మనము ఇంకా అసలు సుప్రీంకోర్టు జడ్జిని ఎలా తీసేస్తారు, అండ్ ఒక పర్సన్ సుప్రీంకోర్టు జడ్జి కావడానికి క్వాలిఫికేషన్ ఏంటి, హైకోర్టు జడ్జి కావడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇట్లాంటి డీటెయిల్స్ మనం డిస్కస్ చేస్తాం. అలాంటి ట్రిబ్యునల్ అంటే జ్యుడిషియల్ యాక్టివిజంకి, ఓవర్ రీచ్కి, సో ఇలాంటివి. ఇంకా కామన్ థీమ్స్ మనకి ఏమేమి ఉన్నాయి, మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ మనకి సెంటర్కి స్టేట్ మధ్యలో రిలేషన్స్ మనం బ్రాడ్గా ఎలా క్లాసిఫై చేయొచ్చు, 3 వేస్గా క్లాసిఫై చేయొచ్చు. లెజిస్లేటివ్ రిలేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అండ్ ఫినాన్షియల్ రిలేషన్స్. లెజిస్లేటివ్ రిలేషన్స్ అంటే మనకి సెంట్రిక్ స్టేట్ మధ్యలో లా మేకింగ్ టైంలో ఎలాంటి రిలేషన్స్ ఉంటాయి, చట్టాలు చేసే టైంలో. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అంటే లైక్ ఇప్పుడు మనకి యూపీఎస్సీ అనుకోండి, యూపీఎస్సీ మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ని సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ట్రైన్ చేసిన వాళ్ళు వర్క్ చేసేది ఇక్కడ స్టేట్లు. ఇవన్నీ కూడా మనకి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఫినాన్షియల్ రిలేషన్స్ కూడా మనం ఇందులో ఇంపార్టెంట్. ఫినాన్షియల్ రిలేషన్స్ ఈ మధ్యలో మనకి సౌత్ ఇండియన్ స్టేట్స్ కంప్లైంట్ చేస్తున్నాయి కదా, మనకు నార్త్ ఇండియా నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ రావట్లేదు, ఫినాన్స్ కమిషన్ మనకు అలొకేషన్ సరిగా లేదని చెప్పేసి ఈవెన్ వి కంప్లైంట్ ఇన్ ద నీతి ఆయోగ్ మీటింగ్స్ ఆల్సో. నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా మనం కంప్లైంట్ చేస్తున్నాం కదా. సో
ఈ సెంటర్కి స్టేట్కి మధ్యలో ఉంటుంది. దాంతోపాటు ఈ మధ్యలో గవర్నర్ బిల్ని పాస్ చేయకుండా దాని దగ్గరనే పెట్టుకోవడం కానీ లేదా ప్రెసిడెంట్ పంపించడం కానీ జరుగుతుంది కదా. అండ్ ఇక్కడ మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్లోనే మనము పుంచి కమిషన్, సర్కారియా కమిషన్ ఇలాంటివి కూడా మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్లో మాట్లాడుకుంటాం అనమాట. నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్స్. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోకల్ గవర్నమెంట్స్ ఎలా సక్సీడ్ అయ్యాయి, అలానే లోకల్ గవర్నమెంట్స్ ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, దాంతోపాటు మనం కాన్స్టిట్యూషనల్ జర్నీ ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్ అంటే లోకల్ గవర్నమెంట్స్ని మనం ఎలా తీసుకొచ్చాం, ఏమేమి కమిటీస్ వేసాం, ఆ కమిటీస్ ఏమేమి చెప్పినవి, ఇలాంటివన్నీ కూడా మనకి ఒక లోకల్ గవర్నమెంట్స్లో మాట్లాడుకుంటాం. ఓకే. అండ్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్కి లోకల్ గవర్నమెంట్స్ ఎలా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి, ఇలాంటివి అనమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి, మనకి ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ కాన్స్టిట్యూషన్, వీటిని మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అటార్నీ జనరల్ తీసుకున్నా, లేదా అడ్వకేట్ జనరల్ కానీ, క్యాగ్ కానీ, లేదా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ, స్టేట్ ఫినాన్స్ కమిషన్ కానీ, లేదా మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ఫినాన్స్ కమిషన్, జిఎస్టీ కౌన్సిల్, యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అండ్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీ. వీళ్ళందరూ ఎవరు మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఏదైనా కాన్స్టిట్యూషనల్ బాడీ ఇచ్చి అందులో ఛాలెంజెస్ అడగవచ్చు, లేదా మనకి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి కదా, సిబిఐ కానీ, ఓకే, లేదా సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానీ, నీతి ఆయోగ్ కానీ, ఎన్హెచ్ఆర్సి ఇలాంటివి ఉన్నాయి కదా, వీటి గురించి అయినా క్వశ్చన్స్ అడగవచ్చు స్టూడెంట్స్. ఇవి మనకి ఓకేనా. ఇప్పుడు మీరు ఏపీ సిలబస్ చూస్తే ఏమి ఇచ్చారు మీకు, మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు జ్యుడిషియరీ ఇన్ ఇండియా ఇచ్చారు, దాంతోపాటు పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, లోకల్ బాడీస్ గురించి ఇచ్చారు, ఫెడరల్ స్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, గవర్నర్ బిల్స్ పాస్ చేయకపోవడం కానీ ఇట్లాంటి ఫెడరల్ ఇష్యూస్ ఉన్నాయన్నాం కదా, వాటి గురించి క్వశ్చన్ ఇచ్చారు. అండ్ ఫైనల్గా సేలియన్ ఫీచర్స్, నేను మీకు చెప్పాను కదా సేలియన్ ఫీచర్స్. సో ఇది మెయిన్స్ ఏపీఎస్సి మెయిన్స్లో వచ్చింది. టీజీపీఎస్సి మెయిన్స్లో వచ్చింది చూస్తున్నట్టయితే కనుక మీకు ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది మనకి ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేలియన్ ఫీచర్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి ఫండమెంటల్ డ్యూటీస్, అలానే మనకి ఇక్కడ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్, యూనియన్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీలో జ్యుడిషియల్ రివ్యూ అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం. దాని తర్వాత మనకి లోకల్ గవర్నమెంట్ 73rd 74th అమెండ్మెంట్. అఫ్కోర్స్ ఇంకా మీకు ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బాడీ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి మీకు సిలబస్లో ఇవ్వలేదు, బట్ స్టిల్ అవి మనం కవర్ చేస్తాం. ఇది మనకి మెయిన్స్ అప్రోచ్కి ఉండాల్సినటువంటి ప్లాన్ అన్నమాట. ప్రిలిమ్స్లో కవరేజ్ ఎలా ఉంది పాలిటీది, అలానే మెయిన్స్లో కామన్ టాపిక్స్ ఏంటి ఏపీకి దాంతోపాటు తెలంగాణకి. ఇది ఓవరాల్ సమ్మరీ ఆఫ్ దిస్ సెషన్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా స్టూడెంట్స్ సెషన్ గురించి, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌట్స్ ఉంటే అడగండి స్టూడెంట్స్, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే స్టూడెంట్స్, మెయిన్గా మనం ఏం డిస్కస్ చేసాం, పాలిటీ టీజీపీఎస్సీలో వెయిటేజ్ ఎలా ఉంది, ప్రిలిమ్స్ దాంతోపాటు ఏపీఎస్సీలో వెయిటేజ్ ఎలా ఉంది, అండ్ మెయిన్స్లో టీజీపీఎస్సీలో మనకి పేపర్ 3 సెక్షన్ 2 అండ్ ఏపీఎస్సీలో పేపర్ 3 సెక్షన్ 1 వెయిటేజ్. దాని తర్వాత అప్రోచ్ క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు, ఇండియన్ పాలిటీ నుంచి కానీ, కాన్స్టిట్యూషన్ నుంచి కానీ, లా నుంచి కానీ ఎలా అడగవచ్చు. దాని తర్వాత మనకి రిఫరెన్స్ బుక్స్ ఏమేమి తీసుకోవాలి అని చెప్పాను కదా, ఇది మీకు అర్థం కావాల్సింది పాలిటీ ఓరియంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నోట్స్ మాత్రమే చాలా తరువుగా ఉండాల్సింది. క్లాస్లో ఏ నోట్స్ చెప్పినా ఆ నోట్స్ మీరు నోట్ డౌన్ చేసుకుంటే బెటర్. ఓకే, సో ఇది స్టూడెంట్స్ మీకు ఓవరాల్గా ఏపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ పాలిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బేసిక్ వర్క్షాప్. ఐ హోప్ ఈ వర్క్షాప్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఏం డౌట్స్ ఉన్నా feel free to come and meet me. వచ్చి అడగొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.